Hi, hello everyone. Good morning. Welcome to my channel HNS Family. ఈ వీడియో వచ్చేసి శ్రీహిత అన్నప్రాసనం గురించి. ఈ టెంపుల్ మేము గూగుల్ అండ్ రివ్యూస్ని బట్టి చూస్ చేసుకున్నాము. బిఫోర్ డే అయ్యగారికి కాల్ చేసేసి కావాల్సిన ప్రొసీజింగ్ ఐటమ్స్ గురించి తెలుసుకున్నాము. బిఫోర్ డేనే మనం పేమెంట్ చేసేసి స్క్రీన్ షాట్ షేర్ చేయాలి. కావాల్సిన థింగ్స్ చెప్తారు. నేమ్ ఆఫ్ ది బేబీ డీటెయిల్స్ లైక్ గోత్రం, రాశి, నక్షత్రం అండ్ పేరెంట్స్ నేమ్. అన్నప్రాసనకు కావాల్సింది 1 kg రైస్, 1/2 kg బెల్లం, పెసరపప్పు, నెయ్యి, ఫ్లవర్స్ అండ్ 5 types ఫ్రూట్స్ తీసుకురమ్మంటారు. అన్నప్రాసన టికెట్ వచ్చేసి 450. ఈ టెంపుల్లో అన్ని పూజలు చేస్తారంట. నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహన పూజలు కూడా. పూజ అయిపోయాక శ్రీహితని అమ్మవారి ముందు పడుకోబెట్టేసి బొట్టు ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరులో జయనగర్ 5th బ్లాక్లో ఉంటుంది. నవగ్రహ పూజలు, వాహన పూజలు అన్నీ చేస్తారు. హోమంలు కూడా చేస్తారు. అన్నీ అరౌండ్ 450 నుంచి 500 వరకు ఉన్నాయి టికెట్ ఛార్జెస్. ఇక్కడ పడుకోబెట్టినప్పుడు శ్రీహిత ఏడుస్తుంటే హంచు ఏడవకు చెల్లి అని అంటూ ఉంది. అన్నప్రాసనకి మనం తీసుకెళ్లాల్సింది సిల్వర్ బౌల్, స్పూన్ అండ్ గ్లాస్. ఈ టెంపుల్లోనే ప్రసాదం ప్రిపేర్ చేస్తారు, పరమాన్నం. మెయిన్ నోట్ వచ్చేసి ఈ టెంపుల్లో బయట ఫుడ్ తీసుకెళ్ళొద్దు అండ్ ఫుల్ ట్రెడిషనల్ వేర్లో వెళ్ళాలి. పిల్లలకు కూడా మంచి ట్రెడిషనల్ వేర్ వేయాలి. హన్షు, శ్రీహి ఇద్దరు ట్విన్నింగ్ వేశారు. పూజ అంతా అయిపోయాక ఫైనల్లీ శ్రీహితకి తినిపించడం. మనం తీసుకెళ్ళిన సిల్వర్ గిన్నెని వాళ్ళకి ఇస్తే దాంట్లో హనీ అండ్ పరమాన్నం వేసి ఇస్తారు. మన దగ్గర ఉన్న గోల్డ్ రింగ్తో మదర్ 3 times, ఫాదర్ 3 times తినిపించాలి. పూజ వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 hour అయింది. చాలా పీస్ఫుల్గా బాగా జరిగింది. మాతో పాటు ఇంకో 5 బేబీస్ ఉన్నారు. అయ్యగారు కన్నడ నుంచి, అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో వివరించి చెప్తారు. నెక్స్ట్ తినిపించాక అయ్యగారు శ్రీహితని తీసుకొని అమ్మవారి దగ్గర ఫ్లవర్స్ వేపించి తర్వాత కొంచెం పిక్చర్స్ అలా తీసేసుకొని మేము రిటర్న్ అయిపోయాము. మేము మహదేవ్పురాలో ఉంటాము. ఆల్మోస్ట్ 40 minutes to 1 hour అయినా పడుతుంది జర్నీ. This is all about Srihita Annaprasan, a well-spent day in temple. Thank you for watching. Bye bye.